వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 ఏళ్ల తర్వాత మరోసారి పులివెందుల పోలీస్ స్టేషన్ కు సిబిఐ అధికారులు రావడం కీలకంగా మారింది. స్టేషన్ కు వచ్చిన సిబిఐ అధికారులు విచారణకు రావాలని 3 వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. దీంతో వివేక హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ కు సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. అలాగే భరత్ కుమార్ సోదరుడు మహేంద్ర యాదవ్ కూడా నోటీసులు ఇచ్చారు. దీంతో సిబిఐ అధికారులు ఎదుట మహేంద్ర యాదవ్ విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు సూచన మేరకు కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి కాల్ డేటాపై సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారు. వివేక హత్య జరిగిన రోజే అర్జున్ రెడ్డికి కిరణ్ యాదవ్ వాట్సాప్ కాల్ చేసినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. దీనిపైనే ప్రధానంగా అధికారులు విచారణ చేస్తున్నారు. వీరిద్దరి ఫోన్ సంభాషణపై సమగ్రంగా విచారణ చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఇప్పటికే హైదరాబాద్ లో కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ కాశీరావు, వివేక హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 2 ఏళ్ల తర్వాత సిబిఐ అధికారులు పులివెందుల పోలీస్ స్టేషన్కి వచ్చి 3 వ్యక్తులకు కూడా నోటీసులు ఇచ్చినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అసలు ఆ 3 వ్యక్తులు ఎవరు? ఆ 3 వ్యక్తులకి వివేక హత్యకు ఉన్న సంబంధం ఏంటి? దేవి వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుందని చెప్పాలి. 2 ఏళ్ల తర్వాత మరోసారి పులివెందుల పోలీస్ స్టేషన్ కు సిబిఐ అధికారులు రావడం కీలకంగా మారింది. స్టేషన్ కు వచ్చినటువంటి సిబిఐ అధికారులు విచారణకు రావాలని 3 వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. దీంతో వివేక హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ కు సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. అలాగే భరత్ కుమార్ సోదరుడు మహేంద్ర యాదవ్ కూడా నోటీసులు ఇచ్చారు. దీంతో సిబిఐ అధికారులు ఎదుట మహేంద్ర యాదవ్ విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు సూచన మేరకు కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి కాల్ డేటాపై సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారు. వివేక హత్య జరిగిన రోజే అర్జున్ రెడ్డికి కిరణ్ యాదవ్ వాట్సాప్ కాల్ చేసినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. దీనిపైనే ప్రధానంగా అధికారులు విచారణ చేస్తున్నారు. వీరిద్దరి ఫోన్ సంభాషణపై సమగ్రంగా విచారణ చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇక ఈ కేసు సర్వోన్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చినప్పుడు సిబిఐ బృందం దర్యాప్తు పూర్తయిందని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కొన్ని సాంకేతిక అంశాలపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సిబిఐ అధికారులు ధర్మాసనానికి వివరించారు. ఈ కేసును విచారించినటువంటి ధర్మాసనం దర్యాప్తు సంస్థకు కొన్ని కీలక సూచనలు కూడా చేసింది. ఒకవేళ ఈ కేసులో ఇంకా ఎవరినైనా కొత్తగా విచారించాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా ముందస్తు అనుమతి పొందాలని చెప్పి కూడా ఆదేశించింది. దర్యాప్తు ప్రక్రియలో జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ధర్మాసనం సూచించినట్టు పరిస్థితి ఉంది. ఈ కేసు విచారణ సమయంలో వివేక కుమార్తె సునీతారెడ్డి తరపు న్యాయవాది కూడా ఒక విన్నపం చేశారు. సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లోద్రా ఈ కేసులో వాదనలు వినిపిస్తారని, ఆయన వచ్చేంత వరకు విచారణ కాసేపు ఆపాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దీనిలో పరిగణలో తీసుకున్న ధర్మాసనం విచారణ కూడా అప్పట్లో వాయిదా వేసింది. ఇక ఈ మొత్తం అంటే ఏదైతే ధర్మాసనం ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలు అనుగుణంగానే ఈ రోజు 2 ఏళ్ల తర్వాత పులివెందుల పోలీస్ స్టేషన్ కు మరోసారి సిబిఐ అధికారులు రావడం కీలకంగా మారినటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది. సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ కు నోటీసులు ఇచ్చారు. అలాగే భరత్ కుమార్ సోదరుడు మహేంద్ర యాదవ్ కూడా సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చి ఈ సాయంత్రం హాజరు కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ వివేక హత్య జరిగిన రోజు అర్జున్ రెడ్డికి, కిరణ్ యాదవ్ కి వాట్సాప్ కాల్ చేసినట్లు కూడా సిబిఐ అధికారులు గుర్తించారు. దీనిపైనే ప్రధానంగా అధికారులు విచారణ చేస్తున్నారు. వీరిద్దరి ఫోన్ సంభాషణపై సమగ్రంగా విచారణ చేస్తున్నారు. అయితే ఈ నెల 20వ తేదీన ఇప్పటికే హైదరాబాద్ లో కిరణ్ యాదవ్ అలాగే అర్జున్ రెడ్డిని కూడా
సిబిఐ అధికారులు ప్రశ్నించారు. మొత్తం మీద వివేకానంద హత్య కేసు యొక్క దర్యాప్తు దాదాపుగా కూడా పూర్తి అవుతుందని మనం చెప్పుకోవాలి దేవి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.